నమస్తే అండి. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి పరాభవాన్ని పొందింది. 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయిపోయింది. అలాగే 4 పార్లమెంటు స్థానాలకు పరిమితం అయిపోయింది. కూటమి ప్రభుత్వం చూస్తే అతి భారీ విజయాన్ని సాధించింది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి కూటమిగా ఏర్పడి సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి భారీ విజయాన్ని సాధించుకుంది. అయితే ఆ ఎన్నికల తర్వాత మరలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానానికి గత నెలలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అది పోటీలో కూటమి నుంచి పోటీలో అభ్యర్థిని ప్రకటిస్తే ఈ 30వ తారీఖు ఆగస్టు 30న అది ఎన్నికలు జరగవలసింది. కానీ వాళ్ళు ఎంత భారీ మెజారిటీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వైసీపీకి బలం ఉండటం చేత వాళ్ళు పార్టీలో కనీసం అభ్యర్థిని కూడా నిలపలేకపోయారు. అయితే ఆ సందర్భంగా పోటీలో అభ్యర్థి లేనటువంటి విధంగా ఉండడం చేత బొత్స సత్యనారాయణను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరపున అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనే ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకోబడినట్టు అయ్యింది పోటీలో లేనందువలన. అయితే అప్పుడు మరొక గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు తాజాగా బొత్స సత్యనారాయణ గారికి వచ్చింది అని చెప్పవచ్చు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారికి క్యాబినెట్ హోదా దక్కింది. ఇప్పుడు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తూ ప్రభుత్వము ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇకపై క్యాబినెట్ హోదాలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు అవసరమైనటువంటి ప్రోటోకాల్తో పాటు మర్యాదలు లభిస్తాయని ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక నుంచి బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా ప్రతిపక్షంగా ఉండే పోరాడగలుగుతారు అన్నది అందరిలో కూడా ఉన్నటువంటి రేగుతున్నటువంటి ఉత్కంఠ. అయితే ఏ విధంగా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. చూద్దాం మరి. నమస్తే.